కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామం శివాలయంలో ఇటీవల జరిగిన ఘర్షణల అనంతరం తర్వాత రోజు జరిగిన గోహత్యలు బాధాకరమని ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం జనసేన పార్టీ కార్యాలయంలో పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ఆగడాలకు హద్దు లేకుండా పోతుందని, తప్పు చేసిన ఎవరిని ఉపేక్షించేది లేదని, గోహత్యలు చేసిన వారిని పూర్తి నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు ఉంటాయని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హత్య రాజకీయాలను మాజీ ఎమ్మెల్యే కన్నబాబుతో తిమ్మాపురం నుంచి మొదలు పెడుతున్నారా అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ, ఎంపీపీ అనంతలక్ష్మి త్రిమూర్తులు, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, లీలావతి, నండూరి సత్యబాబు, కూటమి నాయకులు, మాదారపు తాతాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. తిమ్మాపురంలో శివాలయంలో జరిగినటువంటి సంఘటన మీద చాలా విచారం వ్యక్తం చేస్తా ఉన్నాం. మూగజీవుల్ని, గోహత్యలకి ఒక కేంద్రం తిమ్మాపురం లాంటి పవిత్రమైన ప్రదేశం, చాలా శాంతి కాముకులుగా ఉండేటువంటి తిమ్మాపురంలో ఇటువంటి కుట్రలకి దారి స్టార్ట్ చేయడం అన్నది కొంచెం బాధాకరమైన అంశం. ఇది చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం. తిరుపతి లడ్డు దగ్గర నుంచి తప్పాలు చేసి దొంగ అంటే దొంగనే పరిస్థితుల్లో తిరుపతి లడ్డు దగ్గర మొదలుపెట్టారు. దారంటే పోత ముఖ్యమంత్రి గారిని పచ్చి బూతులు తిట్టారు. ఈవేళ హిందువుల మనోభావాలు దెబ్బతిట్టేటట్టుగా దేవాలయాల మీద దాడి చేస్తూ ఉన్నారు. అలాగే మూగజీవుల మీద గోహత్యలు చేస్తూ ఉన్నారు. వచ్చి ఇదంతా ఇవన్నీ మిక్స్ చేసి చూసుకుంటే ఒక చాలా ప్రమాదకరమైన కుట్ర ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందన్నది కొంచెం దీని మీద అయితే మటుకు పూర్తి స్థాయిలో విచారణ, ఇదేదో ఇద్దరు పార్టీ నాయకులు దెబ్బలాడుకున్నదనో లేకపోతే ఇద్దరు మనుషులకి దేవాలయం దగ్గర వచ్చి దెబ్బలాటలాగా నాకు కనపట్ల. దీని వెనకాల అనేక కుట్రలు కనపడతా ఉన్నాయి. ఈ కుట్రలన్నీ ఛేదించడానికి కొంచెం సమయం పడుతుంది. అప్పుడు దాకా నిందితులైతే రిమాండ్లోనే ఉంటే సరైన విచారణ కూడా జరుగుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఒక దేవాలయం 10 మంది కలిసి చందాలు వేసుకుని చేసుకున్నాడు. దేవాలయంలో ఒక దేవాలయంలో ఎవరన్నా చేస్తే ఒక పూజ జరిగినప్పుడు ఒక దంపతులు కూర్చుంటారు, ఆ పూజ చేస్తూ ఉంటారు. ఆ ఆచారం ఊర్లో మిగిలిన గుడిలో కూడా అదే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అది దాని నిమిత్తంగా అడ్డుపెట్టుకుని గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇదేదో కావాలని ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి సంఘటన అయితే కనపడతా ఉంది. వెళ్ళిగానే మనిషిని కొట్టడానికి ముందు కొంతమందిని పంపించడం, వెనకాల కొంతమంది వెనకాల రావడం, గుళ్ళోకి రావడం వెళ్ళి జరిగిన సంఘటన. దాన్ని పోలీసు వారు విచారణ చేస్తూ ఉన్నారు. అది పోలీసు వారు వదిలేద్దాం ఉన్నారు. కొన్ని చెప్తా ఉన్నారు. కన్నబాబు గారు, మాజీ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు చెప్తా ఉన్నారు, ఇదేంటంటే మాకో న్యాయం మీకో న్యాయం అది చెప్తా ఉన్నారు. ఏ ముద్దాయి అయితే ఈవేళ ఈ దేవాలయంలో అల్లరి చేసే అరెస్ట్ అయినటువంటి ముద్దాయి సత్యనారాయణ అన్న అతను, మీరు బాగా గుర్తుపెట్టుకుని ఉంటే ఎన్నికల ముందు తిరుపతి క్యూ లైన్లో, ఎన్నికల తర్వాత అనుకుంటా, ఎన్నికల తర్వాత తిరుపతి క్యూ లైన్లో మనం తిరుపతిలో సర్వదర్శనానికి వెళ్ళాం, 300 రూపాయల దర్శనానికి వెళ్ళాం, దేవుడు కరుణించినప్పుడు మంచి దర్శనానికి వెళ్ళాం. కానీ ఏ రోజన్నా సరే మనం తిరుపతి క్యూలో ఉన్నప్పుడు అంతసేపు భక్తిభావంతో ఉంటాం. క్యూలో వెళ్ళి ఇటువంటి అల్లరి చేసి, అంటే ఇతనికి గుడుల్లో గొడవ చేయడం, పేరుకేదో బయట బొట్టేది పెడుతుంటాడు, కానీ వెనకాల నుంచి ఎవరో పురమాయిస్తే చేసి అలవాటు ఇతనికి ఉంది. ఇదంతా చూస్తూ ఉంటే నాకు ఏదో ఒక తిమ్మాపురం అనే గ్రామంలో సాధారణంగా ఏదో ఇద్దరు భక్తులు శివరామకృష్ణ గారు ఈయన ఏదో దెబ్బలాడుకున్నాడు అన్నట్టుగా కనపట్టలేదు దీని వాతావరణం. దీన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ వేసి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే మటుకు జరగాలని చెప్పి నేను కోరుకుంటాను. దాని వెనకాల పశువులను చంపడం ఇవన్నీ చూస్తూ ఉంటే
దీని ముందేమో తిరుపతి లడ్డూలో దాన్ని తిరిగి అక్కడ గవర్నమెంట్ విచారణ జరుగుతుంది, సిట్లో రిపోర్ట్ ఇచ్చింది, అన్నిటి రిపోర్ట్ ఇచ్చింది, అది కల్తీ ఏం జరిగింది అంటే ఇది ఏంటంటే ఏ సన్నాసి కూడా ఇది కల్తీ కాదని అంటలేదు వాళ్ళు. మీరు చెప్పిన కొవ్వు లేదా, మీరు చెప్పిన కొవ్వు లేదంటే జంతువులు కొవ్వు ఉంది, ఫలానా జంతువు కొవ్వు అని ఎవరో ఏం చెప్పలేదు. ఆ కెమికల్స్ అంటేనే ఆ కొవ్వులతో తయారు చేసేవి అటువంటి అందులో ఆటోమేటిక్గా దాని అర్థమైంది. కానీ వీళ్ళు ఎంతసేపు ఆ కొవ్వు లేదు కొవ్వు అన్నారు కదా, కొవ్వు లేదు కొవ్వు లేదు కొవ్వు లేదు అంట, కొవ్వు లేదు హిందువులు మనవాళ్ళు తిరిగి మనం దెబ్బతీసేవాట. అంటే ప్రసాదం ఇప్పుడు ఆవు పాలు పెరుగు వెన్న లేకుండా నెయ్యి వచ్చేసింది అక్కడ అలా. అట్లాగే ఇక్కడ ఊర్లో ఉన్న ఆవులు చంపేస్తున్నారు. ఇవన్నిటిని కలిపి దీనికి ఖచ్చితంగా ఈ వ్యక్తి వెనకాల ఉన్న కన్నబాబు అనే వ్యక్తికి వీళ్ళందరికీ కూడా దీని మీద ఒక కుట్ర, ఈ కుట్ర వెనకాల వీళ్ళందరూ భాగస్తామని దీన్ని కొంచెం డీప్ గా